ఇది ముందు పోకుండా బా ఇంకా రండి జరగాలి. భారత ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని వ్యక్తులు, భారత రాజ్యాంగం చెప్పినటువంటి విలువలను పాటించని వ్యక్తులు, చట్టం ఏం చెప్తుందో తెలియకుండా కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటర్లతోటి మీటింగ్ పెట్టి, ఇగో మీరు కొత్త ఓటర్లు, మీకు ఓటర్ ఐడి కార్డులు మేము ఇస్తున్నాం కాబట్టి మాకే ఓటేయరు అని చెప్పి ఓటర్ ఐడి కార్డులను పంచేటువంటి దుకాణాన్ని జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధి లోపల కొంతమంది నాయకులు గత 3-4 రోజుల నుంచి కొనసాగిస్తా ఉన్నారు. ఎంత గొప్పలంటే నాయకులు వాళ్ళ ఫేస్బుక్ పేజీలో వాళ్ళే పెట్టుకున్నారు. ఏమని? ఓటర్ ఐడి కార్డులు పంచుతున్నాం రండి అని చెప్పి. ఇది వీళ్ళ గొప్పతనం. ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ పేరే పెట్టిరు, వాళ్ళు ఫ్లెక్సీ పెట్టిరు బాజాప్తా. ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ బాజాప్తా ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తారో ఆ నాయకుని బొమ్మ కూడా పెట్టుకున్నారు ఫ్లెక్సీలో పెద్దగా. హెడ్డింగ్ కూడా వేరే పెట్టలేక కాంగ్రెస్ కార్యకర్తల మీటింగ్ అని పెడితే సంతోషం. ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇట్లా పెట్టుకొని ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తారు గత 4 రోజులుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. నేను అడుగుతున్నా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు, ఏం చేస్తున్నారు మీరు? ఇంతమంది జనాలని టెంట్లేసి భోజనాలు పెట్టి ఓటర్ ఐడి కార్డులు పంచుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిఎల్ఓలు తప్ప వేరే వాళ్ళ చేతికి రాకూడనటువంటి ఓటర్ ఐడి కార్డులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల చేతులకు ఎట్లొచ్చినాయో చెప్పాలి. ఇవి వాళ్ళ ఫేస్బుక్ లో, వాళ్ళ ట్విట్టర్ లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఫోటోల్ని నేను ఇప్పుడు ఎన్నికల కమిషన్ కి ఇవ్వడం జరిగింది. సూటిగా ఎన్నికల కమిషన్ ని, హైదరాబాద్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని, ఈ ఫోటోలో ముఖాలు కూడా కొంచెం మంచి కనబడుతుంది, ఇంత మంచిగా పెట్టుకొని ఓటర్ డిస్ట్రిబ్యూషన్ కార్డ్స్ అంట, ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇలా పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తారు. ఏమని? మిమ్మల్ని అందరినీ కొత్తగా ఓటర్లుగా ఎన్రోల్ చేసినాం, మీకు ఇస్తున్నాం, అంతేకాదు మీ ఓటర్ ఐడి కార్డు మీ దగ్గర లేకపోయినా పోయినా మా దగ్గరికి రండి, మా ఇంటికి వస్తే మీకు ఓటర్ ఐడి కార్డులు ఇస్తామని చెప్పి ఓటర్ ఐడి కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటే, భాగ్యనగరంలో భాగ్యవంతులు ఉండేటువంటి ప్లేస్ జూబ్లీ హిల్స్ లో బహిరంగంగా టెంట్లేసి ఓటర్ ఐడి కార్డులని, ఎపిక్ కార్డులని ఓపెన్ మార్కెట్ లో పంచుతుంటే ఎన్నికల సంఘం మాట్లాడేది. ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు మాట్లాడారు. వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ ట్విట్టర్లలో టుడే డిస్ట్రిబ్యూటెడ్ ఓటర్ ఐడి కార్డ్స్, వాళ్ళ ఫేస్బుక్ లో రాసి పెట్టుకున్నారు. ఓటర్లకు ఓటర్ ఐడి కార్డులు అందజేసిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు. అన్నా నేను చెప్తలేనే, ఇది వాళ్ళు రాసుకుంది, వాళ్ళ ఫేస్బుక్లలో రాసుకుంది. ఇది అయితే రఘునందన్ రావు కొత్త కవిత అని చెప్తుండే అనుకున్నారు. వాళ్ళు రాసుకుంది వాళ్ళకే చెప్తా ఉన్నాం. ఏంది? జూబ్లీ హిల్స్ అసెంబ్లీ అఫీషియల్ పేజ్ అంటే ఇది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఓటు హక్కు లేని వాళ్లకు మరియు కొత్తగా ఓటు హక్కు రాని వాళ్లకు ఓటర్ ఐడి కార్డులను జూబ్లీ హిల్స్ నియోజకవర్గం యూసుఫ్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నవీన్ యాదవ్ గారు అందజేశారు. రేపు ఈ పార్టీని, రేపు ఈ నాయకుల్ని ఎన్నికలలో ఎట్లా పోటీ చేయనియాలనేది ఎన్నికల సంఘం ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు యూసుఫ్గూడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పెడతారు. ఆ యూసుఫ్గూడ పార్టీ ఆఫీసులో రేపు ఎలక్షన్లలో పోటీ చేస్తామని చెప్పుకునే ఒక నాయకుడు బాజాప్తా ఓటర్ ఐడి కార్డులు పంచుతాడు. పంచి ట్విట్టర్ వేదికగా, ఫేస్బుక్ పేజీకి వేదికగా పెడతారు. ఇంకా రాస్తారు కింద, సమాజంలో ఓటు హక్కు చాలా విలువైంది, ఒక్క ఓటుతో రాజ్యాలు కూలిపోయినాయి, కాబట్టి యువకులు ఓటు వేసేటప్పుడు మంచోన్ని చూసి ఓటేయాలి. కేవలం 45 నుంచి 50% మందే ఓటు హక్కు వినియోగించుంటారు, బాధాకరం. సంతోషం, 3 మంచి వాక్యాలు రాసిరు. కానీ ఓటర్ ఐడి కార్డులు ఎడికెళ్ళి తెచ్చిరో రాయాలి కదా.
ఎవరిచ్చిర్రు? జిహెచ్ఎంసీ కర్ణన్ గారు ఇచ్చిండ్రా? ఎన్నికల సంఘం ఇచ్చిందా? లేదా మీరు దొంగ ఓటర్ ఐడి కార్డులు తయారు చేసి ఇక్కడ ఏమైనా పంచుతున్నారా? ఏడికెళ్ళి వచ్చినాయి ఐడి కార్డులు మీ చేతికి? వెంటనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారు కూడా స్పందించాలి. ఓటర్ ఐడి కార్డులని బహిరంగ ప్రదేశాల్లో ప్రభుత్వ అధికారులు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు పంచడం అనేది చట్టరీత్యా నేరం. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కేవలం ఎన్నికల సంఘం చేత ఆథరైజ్ కలిగినటువంటి బిఎల్ఓలు లేదా మున్సిపల్ అధికారులు లేదా పంచాయతీ సిబ్బంది మాత్రమే. అయినా ఈ మధ్యలో ఇంకా సిస్టమ్ మారిందన్న. ఎవరన్నా నూతనంగా ఓటర్ ఐడి కార్డుకు అప్లై చేసుకుంటే నేరుగా అది మీ ఇంటికే ఓటర్ ఐడి కార్డు పోస్ట్ లో వస్తుందని నిబంధన ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలకు ఎడికెళ్ళి వచ్చినాయినా? ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో జనాల్ని కూర్చోబెట్టి పంచుతున్నారు. దేశంలో ఎస్ఐఆర్ చేస్తామంటే ఇగో ఇట్లాంటి వాటి కోసమే చేస్తామని భారత ప్రభుత్వం చెప్పింది. ఎవరికి పడితే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి పడితే అక్కడికి వెళ్ళి దొంగ ఓట్లు, దొంగ ఓటర్ ఐడి కార్డులు వస్తుంటే వాటిని ప్రివెంట్ చేయడానికే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఇట్లాంటి దొంగ ఓట్లని, ఫేక్ ఓట్లని నిర్మూలించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ అనే ఒక ఉద్యమాన్ని నడిపిస్తుంది. మరి ఇది ఓటర్ కార్డుల చోరీయా? మీరు ఓటు చోరీ చేస్తుంది మీరే, ఓటర్ కార్డుల చోరీ చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరే. మీ ఆఫీసులోనే పంచుతున్నారు. బాజాప్తా మీరే ట్విట్టర్ లో, ఫేస్బుక్ లో, వాట్సాప్ లలో పెట్టుకుంటున్నారు. అఫీషియల్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పేజ్ అని పెడుతున్నారు. కాబట్టి దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్పందించాలి. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి వీళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. ఇట్లాంటి వ్యక్తులు రేపు ఎన్నికలలో పోటీ చేస్తే ఏం జరుగుతుందో అయ్యా జూబ్లీ హిల్స్ ఓటర్ మహాశయులారా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటోలు, కంప్లైంట్ కాపీని ఎన్నికల సంఘం అధికారి గవర్నలీలు సుదర్శన్ రెడ్డి గారికి ఇచ్చి రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాం. సాధ్యమైనంత తొందరగా దీని మీద చర్య తీసుకోవాలని మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేశాం. వారు కూడా సర్ప్రైజ్ అయినారు. మార్కెట్లోకి ఓటర్ ఐడి కార్డులు ఎట్లొచ్చినాయనేది వారు కూడా సర్ప్రైజ్ అయినారు. రిసీవ్డ్ కాపీ ఇచ్చినారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే ఇట్లాంటి వాటి మీద కేసులు నమోదు చేసి న్యాయం చేయాలని మేము అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. Thanks for watching Focus on TV. Please subscribe, like, comment, and share.